సింగయ్యపురం అనే ఊర్లో రామలక్ష్మి ఉంది. అదే ఊరి పాఠశాలలో తెలుగు పండితురాలుగా పనిచేస్తుంది. ఆమెకి ఒక్కగానొక్క కొడుకు జగదీష్. స్కూల్లో మిగిలిన టీచర్స్ వాళ్ళ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో చేర్పించారు. కానీ రామలక్ష్మికి తెలుగు భాషపై ఉన్న అపారమైన అభిమానంతో తన కొడుకుని తెలుగు మీడియం స్కూల్లో చేర్పించింది. 10వ తరగతి తరువాత జగదీష్ వాళ్ళ అమ్మకి చెప్పకుండా ట్యూషన్లో చేరి మరీ ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. రామలక్ష్మి కొడుకు కూడా తనలాగానే తెలుగు టీచర్ అవ్వాలని కోరుకుంది. కానీ ఇంటర్మీడియట్ తర్వాత జగదీష్ ఇంజనీరింగ్లో చేరాడు. సిటీలో హాస్టల్లో ఉంటూ చదువుకున్నాడు. ఇంజనీరింగ్ పూర్తి కాగానే తనకి జాబ్ కూడా వచ్చింది. మేడం, ఇదిగోండి స్వీట్స్ తీసుకోండి. కీర్తి, నువ్వా? ఎలా ఉన్నావు? ఏమిటి విశేషం? పక్క ఊరి పాఠశాలలో తెలుగు టీచర్గా నాకు ఉద్యోగం వచ్చింది మేడం. ఇదంతా మీ ప్రోత్సాహం వల్లే. అందుకే స్వీట్స్ ఇచ్చి వెళ్దామని వచ్చాను. మంచి శుభవార్త చెప్పావు తల్లి. ఇన్ని ఏళ్లలో ఎన్నో బ్యాచ్లకి తెలుగు కమ్మదనం గురించి వర్ణించి చెప్పాను. కానీ ఎవ్వరూ అది అర్థం చేసుకోలేదు. కానీ నువ్వు నా ఆశ నెరవేర్చావు. ఇక నేను సంతోషంగా రిటైర్ అయిపోవచ్చు. నన్ను చూసి సంతోషించే వాళ్లలో మీరు మొదటి వ్యక్తిగా ఉంటారని నాకు తెలుసు మేడం. వెళ్ళొస్తాను మేడం. అమ్మాయి ఎంత లక్షణంగా ఉందో. అసలు ఈ కాలం పిల్లలు ఇలా ఎవరున్నారు? మా వాడు తెలుగు నేర్చుకోమంటే ఎలానూ దారి తప్పాడు. కనీసం కోడల్నైనా ఇలాంటి పిల్లని చేసుకోవాలి. అసలు ఈ పిల్లకేం తక్కువైంది? ఈ సంబంధమే ఖాయం చేసేస్తే పోలే. రామలక్ష్మికి కీర్తిని కోడలిగా చేసుకుంటే బావుంటుందని అనిపించింది. తన భర్తతో కూడా మాట్లాడి ఒప్పించింది. ఇక విషయం చెప్పడానికి తన కొడుక్కి ఫోన్ చేసింది. బాబూ జగదీష్, ఎలా ఉన్నావు? నాంచకుండా విషయానికి వచ్చేస్తున్నాను. అమ్మాయి పేరు కీర్తి. తెలుగు టీచర్గా మొన్ననే జాబ్లో జాయిన్ అయింది. నీకు సరైన జోడీ అని నేను మీ నాన్న అనుకుంటున్నాం. అమ్మా, ఆఫీస్లో ఉన్నాను, మళ్ళీ చేస్తాను. 4-5 సార్లు పెళ్లి విషయం మాట్లాడటానికి చూస్తే ఏదో వంకతో ఫోన్ పెట్టేసేవాడు జగదీష్. అసలు తన కొడుకు ఎందుకిలా చేస్తున్నాడో రామలక్ష్మికి అర్థం కాలేదు. ఆ తరువాత కొన్ని రోజులకు ఇంటి ముందు కార్ వచ్చి ఆగింది. జగదీష్తో పాటు ఇంకో అమ్మాయి కార్లోంచి దిగింది. వాళ్ళు పెళ్లి చేసుకుని వచ్చారని విషయం అందరికీ అర్థమైంది. ఏరా, మేము నీకు పెళ్లి చేసే పరిస్థితిలో లేమనుకున్నావా? లేక మా అవసరమే లేదనుకున్నావా? నన్ను క్షమించండి నాన్న. తను నా కొలీగ్. మేము 2 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నాం. వాళ్ళది మహారాష్ట్ర దగ్గర ఒక ఊరు. అంటే తెలుగమ్మాయి కాదా? అవును నాన్న. అందుకే మీరు ఒప్పుకోరేమోననే భయంతోనే తనని పెళ్లి చేసుకున్నాను. పైగా అమ్మ ఆ తెలుగు టీచర్ని పెళ్లి చేసుకోమని ఒకటే ఫోన్లు చేస్తుంది. నాకేం చెయ్యాలో తెలియలేదు. నన్ను క్షమించి అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. ఇక చేసేదేమీ లేక జగదీష్ వాళ్ళ నాన్న బంధువులను పిలిపించి ఘనంగా ఫంక్షన్ ఏర్పాటు చేశాడు. చూడు పాయల్, ఎలాగో నాన్నని కూల్ చేశాం. అమ్మే ఇంకా కోపంగా ఉంది. జగ్గు నాకీ వదిలే, మమ్మీజీని నేను కూల్ చేస్తా. నీకు 2 years నుండి తెలుగు నేర్పించడానికి కష్టపడుతున్నాను. ఇంకా నాకీ నీకీ అంటున్నావు. అమ్మేమో తెలుగు టీచర్. తెలుగంటే వీరాభిమానం. వాట్స్ దాట్? వీరామానం మీనింగ్ చెప్పు. నీకు తెలుగంతా నేర్పించేసరికే నేను ముసలోన్ని అయిపోతాను తల్లి. ఇంకా బొజ్జుందాం. బొజ్జిద్దాం. అమ్మాజీ ఏం చూస్తున్నారు? ఏటమ్మా, మీ పేరు అమ్మాజీనా? అయ్యగారేమో లక్ష్మి అని పిలుస్తారు. అది కాదు, మా అంటే అమ్మ,
జీ అంటే రెస్పెక్ట్. నీకు అర్థమైంది? ఆ అయ్యింది. మీ కోడలు భలే తమాషాగా ఉందమ్మా. చూడటానికి మంచి అమ్మాయిలా ఉంది. అవును అవును కదా అమ్మాజీ? పని ఆపేసి మాటలేంటే, ముందు పని చూడు. అని రామలక్ష్మి కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోయింది. సాయంత్రం పక్కింటి సరోజ వాళ్ళ పెంపుడు కుక్క టామీని తీసుకుని ఇంటికి వచ్చింది. ఏ పేరు ఆంటీ? సరోజ. సరోజా సరోజా, ఎలా ఉన్నారు మీరు? బిస్కెట్ తింటారు? ఆ దాని పేరు టామీ, నా పేరు సరోజ. అవునా ఆంటీ, నన్ను క్షమించు. నాకీ ఏ పేరు తెలీదు. నేను వెళ్ళి కాఫీ తెస్తా, నువ్వు కూర్చో. ఏం పిల్లో, జంతువులకి మర్యాదిస్తుంది, పెద్దవాళ్ళను పట్టుకుని ఏకవచనంతో సంబోధిస్తుంది. ఏమి తలరాతో ఏమిటో. అమ్మాయి చాలా బాగుంది లక్ష్మి గారు. మనతో కలవాలని ఎంత ప్రయత్నిస్తుందో. ఈ రోజుల్లో ఇలాంటి అమ్మాయిలు ఎక్కడున్నారు? భాష కన్నా భావం ముఖ్యం. ఆ అమ్మాయి మాటల్లో గౌరవం చూపలేకపోయినా మనసులోని భావన నాకు అర్థమైంది లక్ష్మి గారు. రోజులు గడుస్తున్నా రామలక్ష్మి కోడలితో అస్సలు మాట్లాడలేదు. కొన్ని రోజుల తర్వాత రామలక్ష్మికి హెల్త్ ప్రాబ్లం వచ్చింది. ఆమె సమస్యకి ఢిల్లీలో మాత్రమే వైద్యం లభిస్తుందని అక్కడికి వెళ్లారు. రామలక్ష్మికి అక్కడి వేషభాషలేవీ అర్థం కాలేదు. డాక్టర్ చెప్పినవి కూడా అర్థం చేసుకోలేకపోయింది. పాయల్ పక్క నుండి అవన్నీ పట్టించుకుంది. ట్రీట్మెంట్ అయ్యే వరకు తనే డాక్టర్స్తో మాట్లాడింది. అన్నీ తనే పక్క నుండి చూసుకుంది. ట్రీట్మెంట్ తర్వాత రామలక్ష్మి ఇంటికి వచ్చింది. తన కోడలి మంచితనాన్ని అర్థం చేసుకుంది. తనని ప్రేమించటం మొదలుపెట్టింది. ఇక తన కోడలికి తనే తెలుగు నేర్పించాలని నిర్ణయించుకుంది. అమ్మాజీ కాదు, అత్తమ్మా అని పిలవాలి. అత్త అమ్మ, సరి అర్థమయ్యింది.